భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా స్టోర్ కార్యాలయం, విద్యుత్ నియంత్రణ మరమ్మతుల కేంద్రాలకు మంత్రి తుమ్మల, ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కోనంనేని ఆధ్వర్యంలో భట్టి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అందుకునే శక్తి దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు భట్టి విక్రమార్క. 10 ఏళ్లు ఫామ్ హౌస్లో పడుకుని ప్రజల సొమ్ము దుబారా చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎదుగుదల చూడలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెప్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇవాళ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో 3500 ఇస్తాం. ఈ ఒక్క సంవత్సరం 3500 ఇళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 4,50,000 ఇళ్ళకి 4,50,000 ఇళ్ళని 22,500 కోట్లతో ఈ రాష్ట్రంలో 20 ఇళ్ళని పేదవాళ్ళ కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ పొద్దున ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భూమి పూజలో ముగ్గుపోయడానికి అందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళందరూ ముగ్గు పోసే కార్యక్రమం సభ్యులతో పాల్గొనేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తాము. 20 ఇళ్ళు సంబంధించి